రంజిత్ రెడ్డి అనే ఎంపీ ప్రశ్న వేసినాడు, గోండి భాష గురించి వేసినాడు. ఆయన చెప్పింది ఏంటంటే గోండి భాషకు సంబంధించి అధ్యయనం జరగాలి, గోండి భాష చచ్చిపోతుంది, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పినారు. నిజమే కదా, అండమాన్ నికోబార్ ఐలాండ్లో అనేక భాషలు చచ్చిపోయినాయి, మాయో భాష చచ్చిపోయింది, వాళ్ళ భాషలు చచ్చిపోతున్నాయి. అయితే భాషలు చచ్చిపోతున్నాయి, ఆ భాషకు సంబంధించి ఢిల్లీలో జేఎన్యూలో అధ్యయన సంస్థ ఉంది, కానీ ఆ భాష మాట్లాడే వాళ్ళు లేరు, అందరూ చచ్చిపోతున్నారు. ఇప్పుడు నాయక్పూర్లకు భాష ఉండేదండి, నాయక్పూర్లకు వాళ్ళ భాష అంతరించిపోయింది, తెలుగే అయిపోయింది. చెంచులకు నాయక్పూర్లు జాతి ఉంది, కానీ వాళ్ళ భాష పోయింది. ఇప్పుడు గోండి కూడా అంతే, గోండులు ఉంటారు, వాళ్ళ భాష పోతుంది. నాయక్పూర్ల భాష అంతరించింది. చెంచులకు కూడా అది మాతృభాష తెలుగు కాదు, వాళ్ళకు చెంచు భాష ఉండేది, అది అంతరించిపోయింది. అయితే ఈ గోండులు, కొలాములు, తోటి, ఆంద్, చెంచు, నాయక్పూడు, సవర్లు, జాతాపులు, ఆంధ్రలో సవర్లు, జాతాపులు ఉన్నారు, జాతాపులు, అదేవిధంగా సెంట్రల్ ఇండియాలో సంతాలు, వీళ్ళందరూ ఒకే పెద్ద ట్రైబ్, ఇది గ్రేట్ ఇండియన్ ట్రైబ్. దాన్ని కోయత్తూరు అంటారు, కోయత్తూరు కుటుంబం, వీళ్ళందరూ కోయత్తూరు కుటుంబం. కోయలు కూడా అక్కడి నుంచే, కోయలు కొండరెడ్లు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో కోయత్తూరు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. భాష అది. తెలుగు భాష ఎక్కడి నుంచి పుట్టింది? కుప్పంలో ద్రావిడ యూనివర్సిటీ, చిత్తూరు జిల్లా కుప్పంలో ద్రావిడ యూనివర్సిటీలో తెలుగు గోండి వ్యాకరణ సామ్యం చాలా పరీక్షలు జరిగినాయి, ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి, అక్కడ ఇంకా జరుగుతున్నాయి, పుస్తకాలు కూడా వచ్చినాయి. ఆరుద్ర గారు చాలా పరిశోధన చేసి ఉత్తర గోండి భాష, దక్షిణ గోండి భాష, మధ్య గోండి భాష నుంచి తెలుగు పుట్టింది అన్నారు. మధ్య గోండి ఎక్కడ ఉంటుంది? ఆదిలాబాదు, మహారాష్ట్ర, గడ్చిరోలి అంటే మహారాష్ట్ర ఆ ప్రాంతంలో ఉంటుంది. అసలు గోండ్వానా ఎక్కడి నుంచి ఉంది? సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ గోండ్వానా ఈజ్ ఆదిలాబాద్. ఇంకా కింద కూడా లెక్క, అంటే కొండరెడ్లు, సవర్లు, జాతాపులు, చెంచులు కూడా గోండ్వానా కింద లెక్క ఒరిజినల్గా. అక్కడ నుంచి చోటా నాగ్పూర్ అంటే జార్ఖండ్ దాకా గోండ్వానా రాజ్యం అది. అంటే దక్కన్ పీఠభూమి ఎక్కడి దాకా విస్తరించిందో, దక్కన్ పీఠభూమి 20% ఆఫ్ ఇండియన్ ల్యాండ్ మాస్ ఈజ్ డక్కన్ ప్లేటో, ఎత్తైన ప్రదేశము. ఆ డక్కన్ ప్లేటో అంతా గోండ్వానానే. సో గోండ్వానా రాజ్యము అంత విస్తరించినప్పుడు వాళ్ళు ఒకప్పుడు రాజులు, గోండ్ రాజులు, రాజా గోండ్ అంటారు కదా. బలార్షా అది ఊరు పేరు కాదు, రాజు పేరు అది. బలార్షా రాజా, గోండు రాజు ఆయన. మొఘలు ఓడించినాడు, మొఘలు సంధి చేసుకున్నారు ఆయనతోటి, మొఘల్ రాజులు. సో ఆయన పేరు మీద బలార్షా వచ్చింది, కానీ ఆ ఊరు పేరు బల్లార్పూర్. బల్లారుడు తెలుగులో చెప్తే బల్లారుడు అని చెప్పేవాళ్ళు. బల్లారుడు రాజ్యం అది. గోండ్వానా ఏమైంది? అది ఇక్కడ ఏమైనారు? ఈ జాతులన్నీ మెల్లిమెల్లిగా అంతరిస్తున్నాయి. మన ప్రభుత్వాలకు, తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేని సోయి కర్ణాటక ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే గోండి భాష నుంచే కన్నడ కూడా పుట్టింది. కన్నడ తెలుగు కంటే ముందు పుట్టింది, ఆ కన్నడ నుంచి తెలుగు పుట్టిందని చెప్తారు. అయితే అక్కడ కెగినేల మఠం అని ఉంటుందని, కెగినేల మఠంలో ఏడాదికి ఒకసారి గోండి భాష మీద ఇంటర్నేషనల్ సెమినార్ చేస్తారు. గోండి భాషకు కన్నడ భాషకు ఉన్న సామ్యం ఏమిటి, సామీప్యత ఏమిటి, ఎట్లా మారుకుంటూ వచ్చింది గోండి భాష, కన్నడ భాష, ఇప్పుడు వ్యవహారిక కన్నడ భాష ఎట్లా మారిందనేది ఇంటర్నేషనల్ సెమినార్, అంతర్జాతీయ గోష్ఠి జరుపుతారు, ప్రతి ఏడాది జరుపుతారు. ఒక్కసారన్నా తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ గతంలో ఉన్నప్పుడు కానీ, తెలంగాణ ఏర్పడ్డాక కానీ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆ భాష గురించి పట్టించుకోలేదు, ఆలోచించలేదు, చెప్తే కూడా ఎవరు వినలేదు. అక్కడికి వెళ్ళరు పాపం, కెగినేల మఠం వెళ్ళరు, ఇక్కడ కూడా చేయరు. ఆంధ్రలో, తెలంగాణలో దీన్ని పరిశోధన జరగాలి, మన పూర్వీకులు గోండులు అని గ్రహించాలి. రాజా గోండులు, గోండు అనేది ఒక కులం కాదు, దాంట్లో రాజా గోండు ఉన్నారు, గోండు ఉన్నారు, కొలాం ఉన్నారు, తోటి అంటే సేవకునిలాగా ఉండాలి, ఆంద్ ఉన్నారు. తర్వాత పూజారి ప్రధానం కూడా ఇంకో రేసు ఉంది. పూజారి ప్రధానం అంటే ఈ గోండ్లకు పూజారులు వాళ్ళు. సో అన్ని ఆచారాలు దాంట్లో ఉన్నాయి. ఒకటే గోండందరూ కులం కూడా కాదు, లంబడోళ్ళు కూడా ఒక కులం కాదు, అదందరూ దాంట్లో నాయకులు, చవాన్లు, రాఠోడ్లు అట్లా ఉన్నట్టుగా దీంట్లో కూడా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళని అధ్యయనం చేయాలి, గోండీ భాషను అధ్యయనం చేయండి, మన పూర్వీకులు వాళ్ళు, దాన్ని కాపాడుకోండి. ఒక బెన్హర్జీ, ఒక హేమండార్ఫ్ చేసినాడు, అదేవిధంగా బెట్టి ఆయన భార్య వచ్చి చేసింది. వాళ్ళు ఎంత పరిశోధన చేసినారు భాషకు, చెంచుల భాష గురించి. అబారిజినల్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా చెంచూస్ అనే పుస్తకం రాసినారు, రాజా గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ అనే పుస్తకాలు రాసినారు. ఆ రోజులో 1941లో వాళ్ళు తిరిగి ఏ రకమైన రవాణా వస్తువులు లేనప్పుడు, ప్రయాణ సౌకర్యాలు లేనప్పుడు కాలినడకన కొండలు ఎక్కినారు, కాలినడకన కొండలు దిగినారు. అవన్నీ బెట్టి వాళ్ళు చేసేవన్నీ కెమెరాతో షూట్ చేసింది. వాళ్ళు ఏమిటి, రాయల్ ఫ్యామిలీస్ అండి. ఆస్ట్రియా అంటే జర్మనీ, ఆస్ట్రియన్ రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, లండన్లో ప్రొఫెసర్లు. వాళ్ళు వచ్చి ఇంత పరిశోధన చేసినప్పుడు మన వాళ్ళు ఎందుకు చేయరు, మన పక్కనే ఉన్నప్పుడు ఎందుకు చేయరు, మనకు అంత సోయి ఎందుకు లేదు? ఈ సోయి అక్కడ ఇక్కడ తెలుగు ప్రాంతాలకు లేదు. భాష ఒకటే, తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ భాష ఒకటే, సంస్కృతి ఒకటే, సాహిత్యం ఒకటే. దీని మీద పరిశోధన జరగాలి కదా, ఎందుకు జరగడం లేదు? కర్ణాటకలో జరుగుతున్నాయి, తెలంగాణలో జరగడం లేదు. ఒక మఠం వాళ్ళు చేస్తున్నది, మఠం వాళ్ళకున్న సోయి ప్రభుత్వాలకు ఎందుకు లేదు?
ఇది ఆలోచించాలి, ప్రశ్నించాలి, గట్టిగా ప్రశ్నించాలి. అడిగినందుకు మాత్రం రంజిత్ రెడ్డిని అభినందిస్తాము. రేణుకా చౌదరి ఆమె దేశంలో కేంద్రంలో గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి, ఆమె సహాయ మంత్రి, చక్కగా సమాధానం చెప్పినారు, వాస్తవం చెప్పినారు, అంతరిస్తుందని చెప్పినారు, నిజాయితీగా ఉన్నట్టు చెప్పినారు. అందుకని రేణుకా సింగ్ను, రంజిత్ రెడ్డిని అభినందిద్దాము. ప్రభుత్వాలను ఈసడిద్దాం. కర్ణాటకలో నాగర్హోల్ జిల్లాలో జేను అంటే తేనె మాత్రమే తాగుతారు, ఇంక ఏది తాగరు వాళ్ళు, ఏది తినరండి, అన్నం తినరు, మీరు పెట్టే బియ్యం తినరు, మీరు పెట్టే వరి తినరు, జొన్నలు తినరు, సజ్జలు తినరు, మాంసం అస్సలే ముట్టుకోరు, జంతువులను అసలే తినరు, అంత నిష్టగా ఉన్నారు. ఒక్క తేనె మాత్రమే తింటారు. ఒక మతపరమైన ఆచారంగా మారింది, మనము తేనెనే తినాలి. నువ్వు జేను కురుబ అయితే వేరే ఎట్లా తింటావు? ఏడాదికి ఒక్కసారి మాత్రం ఒక కందగడ్డ ఉంటుంది, ఆ కందరు భూమిని తవ్వి అది తీసుకొని దేవుని చెట్టునే పూజిస్తారు. ఆ చెట్టును పూజించి ఆ గడ్డను, అదే చెట్టును పూజిస్తారు. దాని కింద మొలిచే గడ్డల్ని తవ్వుకొని తిని ఆ రోజు దేవునికి మొక్కుంటారు. పైన ఆకాశంలో ఎక్కడో ఉన్న దేవునికి మొక్కుతారు. చెట్టే దేవుడు వాళ్ళకి పాపం. పక్షి కూడా దేవుడే, పక్షులు దేవుడు, పక్షులకు మొక్కుతారు, జంతువులకు మొక్కుతారు, ప్రకృతిలో మొక్కుతారు. మన దేవుడు కదా ఈ పక్షిని తింటామా, మన దేవుడు కదా ఈ జంతువుని తింటామా, అట్లా మాట్లాడతారు జేను కురుబలు. అందుకని ఏంటంటే అంత నిజాయితీ ఉన్నవాళ్ళు.